ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. పరుగున అబ్రహాం దగ్గరికి వెళ్ళి, అబ్రహామా నీ సహోదరుడి కొడుకును వారి భార్య బిడ్డలను ఆస్తిని పశువులందరూ తీసుకుని వెళ్ళిపోతున్నారు పలానా చోటికి. ఎక్కడికి? ఎవడు? పలానాడు. ఏ రూట్లో వెళ్తున్నాడు? పలానా రూట్. రారా అని పోగు చేసుకొని తన ఇంటిలో ఉన్న పని వాళ్ళందరినీ పోగు చేశాడంట. ఎవరిని చేశాడు? పని వారిని అందరినీ పోగు చేశాడు. అక్కడ వాళ్ళంతా ఎవరు? రాజులు, సైన్యము, యుద్ధం చేసే సైన్యము. చూడు, ఎదిరించడానికి ఎవరిని తీసుకెళ్తున్నాడు? పని వాళ్ళని తీసుకెళ్తున్నాడు. ఎవరిని తీసుకెళ్తున్నాడు? ఈయన పెద్ద యుద్ధ సూర్యుడా? ఈయన కాదు కదా. ఈయన ఒక శావకుడు, అవునా లేదా? ఒక ప్రవర్త కదా. మరి ఈయన కూడా వెళ్ళిపోయాడు ఇద్దరికి. ఎందుకు వెళ్ళాడు తర్వాత విషయం. వెళ్ళిపోయాడు, అడ్డుపన్నాడు. వాళ్ళ 5గురిని ఓడించాడు. వారి దగ్గర ఉన్నటువంటి ఆ మనుషులను, ఆ పశువులను మొత్తాన్ని వెనక్కి తీసుకొని వస్తున్నారు. వాళ్ళను ఓడించి వెనక్కి తీసుకొని వస్తున్న సంగతి ఈ సదమ గోమార రాజు, ఓడిపోయిన రాజులకు తెలిసింది. ఆ లోయ దాకా వెళ్ళి ఆ లోయలో ఎదుర్కొన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. అంతకుముందు ఒక ఆయన ఎదుర్కొన్నాడు. ఈ రాజులు ఎదుర్కోక మునిపే అంతకుముందు ఒక ఆయన ఎదుర్కొన్నారు. ఎవరు ఆయన? చదువమ్మ ఒక మాట, 14వ అధ్యాయము 18 నుంచి చదువు. మరియు షాలేము రాజైన మెలక్నేజరు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చి, అతడు సర్వోన్నతుడేవు, దేవునికి యాజకుడు. చాలు. ఎవరికి యాజకుడు? దేవునికి యాజకుడు అంటాం. దేవుని దగ్గరున్న యాజకుడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి వచ్చాడు? భూమికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? అబ్రహాముకు రొట్టెను ద్రాక్షరసము ఇవ్వటానికి వచ్చాడు. ఏంటి రొట్టె ద్రాక్షరసము సాదృశ్యం ఏంటి? మత్తయి సువార్త 26వ అధ్యాయం 28, 29 చదవమ్మా. ఇది నా రక్తము, ఆ పాప క్షమాపణ అనేకుల కొరకు చిందింపబడుతున్న క్రొత్త నిబంధన. ప్రైజ్ ది లార్డ్. ఏ నిబంధన? క్రొత్త నిబంధన. పాతదేంటి? శరీరంలో ఉన్నటువంటి సున్నతి. క్రొత్త నిబంధన ఏంటి? ఈ రక్తము. అంటే రక్తము చిందించబడింది మనుషుల శరీరంలో నుంచి. పాత నిబంధన. కొత్త నిబంధన ఏంటి? అందరి కొరకు ఒక మనిషి రక్తం చిందించి, ఆ మనిషి ఆ రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసము తాగినప్పుడు, ఆ రక్తము మన రక్తంలో ప్రవహించినప్పుడు మనమందరము కూడా ఆయన మనుషులుగా మార్చబడిన వారమై ఉన్న నిబంధన. దీనే కొత్త నిబంధన. ప్రైజ్ ది లార్డ్. బల్లారాధనలో పాలుబాగుసలు కానండి, రొట్టె ద్రాక్షరసం తీసుకోమని నార్మల్గా చెప్తుంటాం మనం. కానీ దాంట్లో ఉన్న ప్రభావితమైన మాట ఇది. 2, అది ఎందుకు సాదృశ్యంగా ఉందంటే, నువ్వు దాన్ని పుచ్చుకోక మునుపు, దాన్ని తాగక మునుపు, దాన్ని తినక మునుపు, దాన్ని త్రాగక మునుపు, అది తిన్న వారికి అందరికీ ఏమవుతుంది జరుగుతుందంట? పాప క్షమాపణ అని ఉంది. పాప క్షమాపణ నివారణ జరుగుతుందంట. తన నోటితో తను ఒప్పుకొని, తన పాపాలు ఒప్పుకొని తను తీసుకుంటే తన పాప దోషములు కొట్టివేయబడతాయని చెప్పి రాయబడింది. ఈ నిబంధనలో ఉన్న గొప్పతనం అర్థమైందా? 2, ఇతను వచ్చాడు ద్రాక్షరసం తీసుకుని. 29వ వచనం చదువు. నా తండ్రి ప్రైజ్ ది లార్డ్. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు.
ఇక భూమి మీద ఈ ద్రాక్ష రసము నేను త్రాగను, ముట్టను. క్రొత్త ద్రాక్ష రసము ఎప్పుడు తాగుతామో తెలుసా? నువ్వు నేను కలిసినప్పుడు, సర్వశక్తి గల దేవుని సన్నిధిలో మనమిద్దరం ఉన్నప్పుడు తాగుదాం. కొత్త ద్రాక్ష రసం తాగుదాం. అప్పటి వరకు ఇంకా నేను ముట్టను అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు ఈ నిబంధనలన్నీ పాటిస్తున్నాడు. ఇక్కడ అబ్రహాము యుద్ధం చేసి వస్తున్నాడు. ఏం చేసి వస్తున్నాడు? యుద్ధం చేశాడు. యుద్ధంలో ఏమవుతుంది? రక్తము చిందింపబడుతుంది, అవునా? హత్య చేయాల్సి వస్తుంది, అవునా కాదా? వాళ్ళ శత్రువులు, వాళ్ళు అవతల ఎవరు? శత్రువు కదా. శత్రువులను జయించడానికి వెళ్ళాడా లేదా? శత్రువుల నుంచి తప్పించాలంటే తన కావాల్సిన బిడ్డలను యుద్ధం చేయాలి. యుద్ధం చేసినప్పుడు ఏమవుతుంది? రక్తము చిందింపబడుతుంది, అవునా లేదా? రక్తం అంత నరహత్య పాపము, అవునా లేదా? నరహత్య ఏమిటి? పాపమా కాదా? పాపానికి సాదృశ్యమే. ఆ పాపం పరిహారం కావాలంటే ఏం జరగాలంట? కొత్త నిబంధన తాగాలి. ప్రైజ్ ది లార్డ్. కొత్త నిబంధన చేయాలి. ఆయన యొక్క శరీరము శుద్ధి చేయబడాలంటే శరీరము గాయపడిన శరీరానికి సాదృశ్యం ఉన్న రొట్టె తినాలి. ఈ రెండు కలిసినప్పుడే అతను మరల సాధారణమైనటువంటి వ్యక్తిగా మార్చబడతాడు. గనక ఆ సర్వశక్తి గల దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వరకు ఎన్నో వేల సంవత్సరాల క్రితము జరగవలసిన పరిణామాలు ముందే 1900 సంవత్సరాల క్రితమే యేసు క్రీస్తు వారు భూలోకంలో జన్మించక మునుపు అబ్రహాముకు ద్రాక్షరసమును రొట్టెను అనుగ్రహించి ఉన్నాడు. చప్పటి కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఎందుకయ్యా ఇచ్చాడంటే వారి పాప దోషములు యావత్తు అబ్రహాముకు అంటకుండా ఉండలాగున దేవుని యొక్క సన్నిధిలో అబ్రహాము చేరేంత వరకు వారి పాపాలు అడ్డుగా ఉండకుండా పరిశుద్ధపరచబడటానికి, పవిత్రపరచడానికి తన గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని చిందించబడిన, ఆనాడు చిందించబడినటువంటి ఆ యొక్క ద్రాక్షరసముకు సాదృశ్యముగా, రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసము రొట్టెను 1900 సంవత్సరాల క్రితమే, యేసు ప్రభు వారు భూమి మీద జన్మించక క్రితమే సర్వశక్తి గల దేవుడు సిద్ధపాటు చేసి భూమి మీదకి పంపించాడు. చప్పటికో దేవుని మహిమపరచండి. ఆయన ప్రేమ అది, ఆయన నిబంధనలు అలా ఉంటాయి. ఎందుకంటే ఆయన తన శత్రువులను జయించి తనకు కావలసిన బంధువులను రక్షించుకోవటానికి వెళ్ళాడు. గనక ఏం గనక తన బంధువులను, దేవుని బిడ్డలను రక్షించగానికి వెళ్ళాడు. గనక హతము చేశాడు. గనక హత్య ఆయన మీద మోపబడకుండా హత్య అనే పాపముని తుడిచివేయటానికి, క్షమించటానికి, పాప క్షమాపణ పొందటానికి ఆ ప్రణాళికని భూమి మీద సిద్ధపరిచేశాడు. చాలా లోతైన భావం ఇక్కడ ఉంది, మనకు తెలుసుకోవాలి. ఎందుకు అప్పుడు పంపించాడు రొట్టె ద్రాక్షరసం అనే మాట మనం అర్థం చేసుకుంటే ఇంత లోతైన భావం ఉంది. ఆదికాండము 14వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు, ఎవరు ఆశీర్వదించాడు? ఆయన ఎవరు? సర్వోన్నత దేవునికి దాసుడు, యాజకుడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎవరికి యాజకుడుగా ఉన్నావు? నువ్వు సర్వోన్నత దేవునికి యాజకుడుగా ఉన్నావా, లేకుంటే ఇంకెవరికైనా యాజకుడుగా ఉన్నావా? సర్వోన్నతుడైన దేవుని యొక్క యాజకుడుగా ఉన్నటువంటి ఆ ప్రభువారు, ఆ యేసుక్రీస్తు వారు, ఆ ప్రభు అయిన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఆయన అంటున్నాడు. చదువు ఇంకో మాట, అక్కడ చక్కటి మాకు మాట ఉంది. ఆశీర్వదించెను ఆకాశమునకు భూమికిని సృష్టికర్త అయిను సర్వోన్నతుడైన దేవుని వలన ఎవరు ఆశీర్వదింపబడునుగాక? ఎవరి ద్వారా? సర్వోన్నతుడైన దేవుడు, భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి ఆ సర్వశక్తి గల దేవుని యొక్క కుమారుడైనటువంటి అబ్రహాము ఆయన ద్వారా
అంటే నువ్వు ఆశీర్వదిస్తే ఏమవుతుందయ్యా? ఆశీర్వదింపబడతారు. నిన్ను ఆశీర్వదించినవాడు ఆశీర్వదింపబడతాడు, నువ్వు ఆశీర్వదించినవాడు ఆశీర్వదింపబడతాడు. నీ నోటు నుంచి ఏమి వచ్చితే అది జరుగుతుంది. ఎందుకంట నువ్వు యాజకుడివి గనక, ప్రభువునికే ప్రజలకు నువ్వు యాజకుడిగా ఉన్నావు గనక, ఈరోజు నువ్వు సంఘ కాపరిగా ఉన్నావు గనక, ఆ అధికారం నీకు దేవుడు ఇచ్చాడు గనక, ప్రైజ్ లార్డ్. దీన్ని సద్వినియోగం చేసుకున్న బాధ్యత మంది. యాజకుడు అంటే ఇంకొక మాట కూడా మీకు గుర్తు చేయాలి. యాజకత్వం వహించడానికి ఎక్కడి నుంచి వచ్చారు? లేవి వంశులు ఎక్కడి వారు? అహరోను నుంచి వచ్చిన వాళ్ళే లేవీయులు. అహరోను మోషే ఎక్కడి నుంచి వచ్చారు? అబ్రహాము సంతానమే. ఏమి సంతానమో? అబ్రహాము నుంచి వచ్చిన వారే. ప్రైజ్ లార్డ్. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు భూమిన ఏర్పాటు చేయబడినటువంటి ఆ యొక్క అబ్రహాము సంతానం నుంచి వచ్చిన వారే ఈ అహరోను. అహరోనే ప్రధాన యాజకుడిగా భూమిన ఉన్నాడు. పరమందు ప్రభు యేసుక్రీస్తు వారు ఉన్నారు. రెండిటికి తేడా ఇదే. ప్రైజ్ లార్డ్. ఆ సర్వశక్తి గల దేవుడికి యాజకుడిగా యేసుక్రీస్తు వాడు ఉన్నారు. ఈ భూమిన ఆయన ఏర్పాటు చేసిన ప్రజలకు యాజకుడిగా అహరోను ఏర్పాటు చేశారు భూమిన. ఈ రెండే. నిర్గమకాండం 28:1 ఉంది ఈ మాట. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చదువు. ఆదికాండం 14:20. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవుడు. ప్రైజ్ లార్డ్. స్తుతి స్తుతి స్తుతి. ఈరోజు మన ఈ భూమిన తిరిగాడుతున్న అపవాదిని మన చేతికి అప్పగించిన శక్తి గల దేవుడు ఎవరు? నీ దేవుడే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కొత్త నిబంధనలకు వచ్చాయి. నేను పిలిచినవాడు యేసు ప్రభు వారు. నువ్వు యేసు ప్రభు శిష్యుడు. ఈరోజు నువ్వు ఆ రోజు యూదులకు, ఇజ్రాయేల్ ప్రజలకు సర్వశక్తి గల దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్న వారు ఉన్నారు యాజకులు. ఈరోజు నువ్వు క్రైస్తవ సమాజానికి పాస్టర్గా ఉన్నావు. పాత నిబంధన నుంచి కొత్త నిబంధనలకి. కొత్త నిబంధన వచ్చేపై యేసుక్రీస్తు వారు, కొత్త నిబంధన వచ్చేపై యేసు ప్రభు శిష్యుడు నువ్వు, కొత్త నిబంధన వచ్చే క్రైస్తవ సమాజానికి నువ్వు యాజకుడివి. ప్రైజ్ లార్డ్. రక్షణ సువార్త ఈరోజు నువ్వు ప్రకటిస్తున్నావు. ఆ రోజు దేవుని స్తుతించడానికి మనుషులు శరీరంగా సిద్ధపరిచేశాడు. ఈరోజు రక్షణలోకి నడిపించడానికి దేవుని సువార్త ఏంటి? దేవుని సువార్త ఏంటి తెలుసా? ఏంటయ్యా దేవుని సువార్త ఏంటి? మా నాన్న ఏదో చెప్పాడండి. దేవుని సువార్త అంటే బైబిల్లో ఉన్న 4 మాటలు చెప్పటమే కదరా సువార్త అన్నాడండి అంటారా? ఎక్కడుంది నాన్న? అది ఎక్కడుంది? షబ్బాస్. దేవుడు నిన్ను దీవించునుగాక. ఈ ఆత్మీయ జ్ఞానము నీకు నిలిచి ఉండునుగాక. నీ సంఘము వర్ధిల్లునుగాక. నీ బ్రతుకు వర్ధిల్లునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. ఇటువంటి శిష్యులు కావాలి నాకు. నా దగ్గర నువ్వు ఉండయా. నువ్వు ఇలాంటి శిష్యులు నాకు కావాలి. నోటు నుంచి రాగానే టక్కని క్యాచ్ చేసి పట్టుకోవటానికి. ప్రైజ్ లార్డ్. ఆ సువార్త పరిశుద్ధ జన్మ జన్మించి, పరిశుద్ధ జీవితము జీవించి, పరిశుద్ధ రక్తాన్ని భూమిని చిందించి, పరిశుద్ధుల కొరకు ప్రాణము విడిచి, పాతి పెట్టబడి తిరిగి 3వ దినమున తిరిగి సజీవుడిగా లేచి ఆహరోను అయ్యి తండ్రి సింహాసనం ఎదుట పక్కన కుడిపార్చిన సింహాసన ఆసీనుడివై అతి త్వరగా అతి శీఘ్రము మనం తీసుకొని వెళ్ళటానికి రానాయి ఉన్న ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఈ రక్షణ సువార్త విని గైకొని భద్రపరిచి సిద్ధపాటై ఉన్న ప్రతి ఒక్కరికి రక్షణ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. ఆ సువార్త మనం ఈరోజు ప్రకటిస్తున్నాం. ఆ సువార్త కాదు. ఆ సువార్తలు ఏంటి? అబ్రహాము కాల సమయంలో తెలుసా? మీరు ఆరాధించేది దేవుడు ఏర్పాటు చేసిన, దేవుడు ఆయన సృష్టించిన సృష్టిని దైవముగా, దేవుళ్ళగా, దేవతలుగా ఆరాధిస్తున్నారు. అది తప్పు. సర్వశక్తి గల దేవుడు యెహోవా దేవుడే అని చెప్పటానికి ఏర్పాటు చేసుకున్న ప్రజాంగం ఆనాడు. ఈనాడు నువ్వు
యేసుక్రీస్తు రక్షణ సువార్త ప్రకటించడానికి ఏర్పాటు చేసిన బిడ్డవు. ప్రైజ్ లార్డ్. ఈ సువార్త ప్రకటిస్తుంటే నీకు చుట్టూరు కూడా సైన్యం ఉంది. ఏ సైన్యమో? దుష్టాత్మ సైన్యం ఉంది. ప్రైజ్ లార్డ్. దుష్టుని సైన్యం ఉంది. ఆ దుష్టుని సైన్యం ఏంటి తెలుసా? అపవాది నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ యొక్క పరిచయం పాడు చేయడానికి నీ 24 గంటలు పొంచి ఉన్నటువంటి శత్రువు. ఆ శత్రువును జయించడానికి నువ్వు ఎన్నో బాధలు పడుతున్నావు, ఎన్నో కష్టాలు పడుతున్నావు, ఎన్నో వేదనలు పడుతున్నావు. ఆ శత్రువును జయించాలి అంటే నీ చేతిలో ఏముండాలి? దేవుని అధికారము ఉండాలి. నీకేం కలిగి ఉండాలి? నువ్వు దేవుని అధికారం కలిగి ఉండాలి. దేవుని అధికారం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని సన్నిధి నుంచి వస్తుంది. దేవుని సన్నిధి నుంచి అధికారం పొందాలంటే ఏం చేయాలి? నిత్యము ప్రార్థన జీవితం కలిగిన వాడై, నిత్యము ఆయన మాటకు విధేయత చూపగలిగిన వాడవై, ఆయన మాట చొప్పున జీవించగలిగిన వాడవై, ఆయనను మాట యందు ప్రభు నిలిచి ఉండగలిగిన వాడవై ఉన్నప్పుడే అవన్నీ నీకు సాధ్యమవుతాయి. లేకుంటే సాధ్యమో కానే కావు. ప్రైజ్ లార్డ్. దేవుని మాట మంది నిలిచి ఉండాలి. యేసు మాట యందు నిలిచి ఉండాలి. అప్పుడే అద్భుతం జరుగుతుంది. నా ప్రియ సహోదరి సహోదరా, ఆదికాండము 14వ అధ్యాయం 21 వచనం చదివి సహకరించవలసిందిగా మనం చేస్తాం. సొదొమరాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని చాలు. ఏం చెప్తున్నాడండి? తప్పేమైనా మాట్లాడా? నేను గెలవలేకపోయాను, నా రాజులను ఎదిరించేలాగపోయాను, నేను ఓడిపోయాను. ఏమంటున్నాడు? నేను ఓడిపోయాను కనుక నా యొక్క మనసులోనూ నా ఆస్తిని అంతా వాడు పట్టుకొని వెళ్ళిపోయాడయ్యా. నువ్వు శక్తి గలవాడవయ్యి, నువ్వు ధైర్యశాలివయ్యి వాళ్ళని వెదిరించి మనుషులను ఆస్తిని తిరిగి తీసుకొని వచ్చిన నీకు వందనాలయ్యా. అయ్యా అబ్రహామా, నువ్వు గొప్పవాడవయ్యా. నువ్వు కేవలం మనుషులను మాత్రమే నాకి చాలు. నువ్వు కష్టపడిన కష్టానికే నువ్వు గెలుచుకొని వచ్చినే, వాళ్ళని ఓడించి తీసుకువచ్చిన ఆ ఆస్తి యావత్తు పట్టుకుని నువ్వు వెళ్ళిపో అన్నాడంట. ఒక రకంగా మంచిగా ఆలోచన చేశాడు. ఒక రకంగా ఏం చేశాడు ఆయన? మంచి ఆలోచన చేసినని ఉపకారానికి ప్రతి ఉపకారము చేయాలనుకున్నాడు. కానీ అబ్రహాం ఏమంటున్నాడు? నేనే అబ్రహామును ధనవంతుడిగా చేశానని చెప్పకుండునట్లు ఒక్క నూలు పోగునైనను చెప్పుల వారునైనను నీ వాటిలో దేనినైనను తీసుకోనని అబ్బా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏమని ప్రమాణం చేశాడండి? ఏమని? ఒక్క నూలు పోగుడు అక్కర్లేదురా మాకు. ఈ భూమిని ఆకాశాన్ని సృజించిన సృష్టికర్త యొక్క నామం పేరున జీవిస్తున్నాను నేను. ఆశీర్వదింపబడాలన్నా, ఆస్తి సంపాదించాలన్నా నా దేవుడు నాకు ఇవ్వగలడు. నువ్వు నాకు ఇచ్చేది ఏంటి? ఇదిగో నీవు నాకు చెప్పిన మాట, ఒక్క నూలు పోయినా చెప్పుల వారిని తీసుకోకుండా ఉండలాగన ఈ సర్వ సృష్టికర్తైన దేవుని నామం పెట్టిన నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేయించున్నాను. ప్రైజ్ లార్డ్. నాకు అక్కర్లేదు. నా ప్రియ సహోదరి సహోదర, మనకు దేవుడు ఇవ్వాలి. మనకు ఎవరు ఇవ్వాలి? పిలిచిన వాడు, నమ్మదగినవాడు. అవునా? ఆయన మనకి ఇస్తే చాలు. వీళ్ళందరూ ఇచ్చిందే మనకేమీ రాదు. నన్ను ఆయన పిలిచినవాడు కూడా, అబ్రహామును పిలిచినవాడు కూడా ఆ దేవుడే, నిన్ను పిలిచినవాడు కూడా ఆ దేవుడే. వాళ్ళు ఇచ్చే రూపాయ, 2 రూపాయలు, లేదా ఒక 4,000, 5,000 రూపాయలు, 10,000 రూపాయలు, 1,00,000 రూపాయలు నీకు ఇచ్చాడు అనుకో, వాడి మందిరానికి వచ్చినప్పుడు చూస్తాడు, ఈ మందిరానికి నేను 1,00,000 రూపాయలు ఇచ్చానండి కాబట్టి ఈ మందిరం కట్టబడింది. ఇక వీడు ప్రార్థన చేసిన ప్రార్థన పోయింది, అటక్క తిన్నది, వాళ్ళు నిన్ను అడుక్కున్నది, ఏమండి సంఘాలు పోగు చేసింది, సంఘ బిడ్డలు ఇచ్చింది మొత్తము పోయింది.
వాడు ఇటు వచ్చినప్పుడు అటు వెళ్ళినప్పుడు దీనికి నేను ఇచ్చా, దీనికి నేను ఇచ్చా, నేను కట్టిచ్చా. ఇదేంటి ఎవరు చెప్పేది? అపవాది. నీ మనసుకు శాంతిని ఇవ్వదు, నీ బ్రతుకుకు శాంతిని ఇవ్వదు. నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు నువ్వు చేసిన తప్పిదము ఎత్తి చూపిస్తూ, నిన్ను బాధ పెడుతూ, నువ్వు ఎంత అభివృద్ధి పొందినా నీకు సంతోషం ఆనందాన్ని లేకుండా చేసేదే ఈ అపవాది గుణలక్షణం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో మీరు అందరూ బోధించిన వాళ్ళే, అవునా కాదా? ఏమంటాడు ఆయన? యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు మహిమ, ఆయన నామములో అడిగితే నా దగ్గర ధనాగారం ఉందిరా, ఆయన మహిమలో నీకు ప్రతి అవసరత తీరుస్తానన్నాడు. ఏమిటంట? ప్రతి అవసరత ఈ మనసులో అవసరత తీరిస్తే రేపు నేను తీర్చాను అంటాడు. అవునా లేదా? వద్దమ్మా, మనకు వద్దు అది, వద్దు, అది వద్దు. అసలు వాడి అపవాది ఆ మాట వద్దే వద్దు మనకు. నేను గట్టి ఇచ్చాను, నేను ఇచ్చాను, నేను ఇస్తే నేను వైట్ బట్టలు దొరుకున్నాడు, నేను ఇచ్చేసి నేను భోజనం చేశాడు, నేను పెడితే తిన్నాడు. వద్దమ్మా, ఎదవ భోజనం వద్దు, ఎదవ బట్టలు వద్దు మనకు. ఛే, ఉంటే కాల్చిపాడేయండి, బయటికి తీసుకొచ్చా. అపవాది మనల్ని బాధ పెట్టడానికి పన్నంగం పలుతున్న పన్నంగాలు ఇవన్నీ. అబ్రాహం చూడు, అబ్రాహం ఎంత అయింది? వెండి, బంగారము, పశు మందలు, అబ్బా, ఒంటెలు, వాడలు, సిపాయిలు అన్ని అభివృద్ధి పొందాడా లేదా? రేపు మనము అంతే. మనము కూడా మన సంఘ బిడ్డలు మనకు బాధరుగా ఉంటారు. ప్రైజ్ లార్డ్. మన సంఘ బిడ్డలు మనకు నిండుగా ఉంటారు. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ అవసరత, ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నా. చూడండి, 15వ అధ్యాయంలో మొదటి వచనం చదువు. జరిగిన తర్వాత దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకోము, నీకు నేను కేడము, నీ బహుమానము అత్యధికము అవునని చెప్పిన. ప్రైజ్లో దేవుని నామమునకు మహిమ కలుగునగాక. చాలు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు. ఏ మార్గము విడిచి అంట? తిన్నను మార్గము అంటే ఈ మాట ఎక్కడ విన్నాము కదా మనము? తిన్నని మార్గం విన్నామా? ఎక్కడ? అపోస్తల కార్యము 9వ అధ్యాయము. తిన్నమైన మార్గం వెళ్ళు. యూదుడు అక్కడ పౌలు గారు ఆడేం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. తిన్నమైన ఒక దేవుని సేవకుడికి చెప్తున్నాడు, నువ్వు తిన్నమైన మార్గం వెళ్ళు. ఏ మార్గం వెళ్ళాలి? నువ్వు దారి తప్పొద్దురా, నువ్వు వంకర బాగాకు, ఎడమకు కుడుముగా, తొట్టిలక తిన్నగా అన్నాడు. ఇలా బలిగుంది కదా మాట. తిన్నగా అన్నాడు. తిన్నగా నడవమంటావా? మా అమ్మాయిని ఎగ్జామినేషన్ రాయిపించాలి, మా అమ్మాయిని కలెక్టర్ చేయాలి, మా అమ్మాయిని డాక్టర్ చేయాలి, మా అబ్బాయిని డాక్టర్ చేయాలి. నేను తిన్నగా నడితే వాళ్ళకి వస్తాయా డబ్బులు? వాళ్ళకి చదివించగలనా? లేదు. నా కుడి పక్కన ఒక చక్కటి చేపల చెరువు ఉంది, నా ఎడం ప్రక్కన రొయ్యల చెరువు ఉంది. నేను అక్కడికి వెళ్తా, ఆ గ్రామానికి వెళ్తా, సంఘం పెడతా, వాళ్ళని మోసం చేస్తా, ఆ దొంగ ప్రార్థనలు చేస్తా, వాళ్ళతో కానుకలు డబ్బులు తీసుకొని ఏం చేస్తా? చదివిస్తా. ఇది తిన్నమైన మార్గమా? చదువమ్మా. బిలాము పోయిన మార్గమును బట్టి తో తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానము ప్రేమించి. ఎవరిని ప్రేమించాడంట? దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించాడంట. వాడు బిలాక్ అన్నాడంట, నీకు మంచి ధనము, బంగారము, ఎన్ని బంగారము, నీకు అధికారము, హోదా ఇస్తా. ఒక్కసారి అదిగో ఇజ్రాయేలు ప్రజలు ఉన్నారు, దేవుని ప్రజలు, వాళ్ళని శపించాయా? వాళ్ళు శపించము, వారు నాశనమవునుగా కాను చాలు, నీకు ఇగో మంచి బహుమానము, ఉన్నతమైన స్థలం నీకు ఇస్తా, ఉన్నతమైన అధికారం ఇస్తానన్నాడంట. సంకలు కొట్టుకుంటా బయలుదేరాడంట. ఏమయ్యాడు చెప్పండి? సంకలు కొట్టుకుంటా బయలుదేరారంట. బయలుదేరితే ఏమైంది? ఈ రోజుల్లో చాలామందికి కూడా దేవుని యొక్క పిలిచిన
దేవుని సేవకులు కూడా ఈ దుర్నీతి మార్గంలో నడుస్తున్నారు. త్రోవలో ధనాపేక్షకు, అపవాది యొక్క ప్రేరేపణకు, అపవాది యొక్క ఆశ కలిగించిన ఆ దురాశకు లోబడి దేవుడు చూపిన తిన్నమైన మార్గాన్ని విడిచి, సత్య మార్గాన్ని విడిచి, అసత్యాన్ని మోసుకుంటూ అబద్ధాలు చెప్పుతూ జీవిస్తున్నటువంటి దేవుని సేవకుల గురించి మాట్లాడుతున్నాడు. బిలాము కూడా అటువంటి దేవుని సేవకుడే, అబ్రాహాము కూడా దేవుని సేవకుడే, మనము దేవుని సేవకులమే. వ్యత్యాసం చూద్దాం మనం ఎలా ఉందో. కానీ లాస్ట్లో బిలాముతో మనుషులు చెప్తే ఇనలేదంట. ఎవరు చెప్తే? మనుషులు చెప్తే ఇన్లా. ఎవరితో చెప్పించాడు? అబ్బా చదువు నాన్న, అది కూడా ఉంది, అందులోనే ఉంది చదువు. ఎట్లానగా గార్ధ్య భవనముతో, నోరు లేని గార్ధ్య భవనంతో మాట్లాడారించి బుద్ధి చెప్పాడంట. చప్పట్లు కొట్టి దేవుని మయంపరచండి. నీ దేవుడు అనుకుంటున్నావేమో, మనుషులు చెప్తే వినకపోతే కుమార్ గారు చెప్తే వినరులే, కుమార్ గారి ద్వారానే మాట్లాడితే వారు వినరులే అనుకున్నప్పుడు పశువుల చేత చెప్పిస్తారంట. ఇంతకన్నా నీచమైన బతుకుందా మనది? ఇంతకన్నా నీచమైన బ్రతుకు మనం బ్రతకాలా అంట. నేను దేవుని సేవకులుగా, సంఘ కాపర్లుగా ఆ బతుకుతేమి, బతకపోతేమి, అవునా లేదా? కాబట్టి మెలుక, అబ్రహామును పిలిచిన దేవుడు, బిలామును పిలిచిన దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు, పేతును పిలిచిన దేవుడు, మందని పిలిచిన దేవుడు ఒక్కడే. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. మన బోధన ఒకటే, మన ధర్మం ఒకటే, మన నీతి ఒకటే. అది పాటిస్తూ అనుసరించి జీవిద్దాం. దేవుడు మహిమపరచబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, ఇదిగో నాయన నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. నీ బిడ్డల ఆధ్యాత్మిక జీవితంలో బలపరచబడలాగా కృప దయచేయి. ఆధ్యాత్మిక జీవితంలో నడిచేవారిగా చేయి. లోక మనుషులతో ఏ విధంగా బిలాము పడిపోయాడో మాటలకు, ఆ విధంగా సేవకులు మనుషుల మాటలకు పడిపోకుండా, మనుషుల ఆలోచన విధానానికి పడిపోకుండా, దుష్ట స్వభావానికి పడిపోకుండా, నీ పక్షాన అబ్రహాము నిలిచిన ప్రకారముగా నీ బిడ్డలు నిలిచి ఉండుటకు కృప దయచేయండి. అందుకే నేను ఎప్పుడు ప్రార్థన చేస్తుంటాను ప్రభా, ప్రజలు దారి తప్పారయ్యా, వారిని సరిచేయి ప్రభా, వారి కుటుంబాలను రక్షించు ప్రభా, వారి సంఘాలను రక్షించు, ముందు వారిని సేవకులను రక్షించు ప్రభా అంటున్నా ప్రభా. నా ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు మీ స్తోత్రాలు. ఈరోజు ఈ చెప్పిన నీతి పాఠం నాయన ప్రతి ఒక్కరు హృదయంలో నాటబడటకు సహాయం చేయి. నీతిని అనుసరించి త్రోవ తప్పకుండా చిన్నమైన మార్గమును నడుస్తూ, నిన్ను మహిమపరుస్తూ, నిన్ను గణపరుస్తూ, నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ బిడ్డలు జీవించే భాగ్యము దయచేయమని ఈ జీవవాక్యమును ప్రభా విడవక, నాయన అబద్ధాలు అసత్యాలు పలకక, నీ సన్నిధిలో భయము భక్తి కలిగి జీవిస్తూ నిన్ను మహిమపరిచే బిడ్డలుగా ఉంచమని మా ప్రభు ప్రియకుమారుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి యొక్క కృప, కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లవేళలా సదాకాలము ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకు, అభిషక్తులకును, ప్రతి ఒక్కరికి నీ జీవవాక్యమును ప్రకటిస్తూ, నీ జీవ మార్గాన్ని ప్రభువా ప్రకటిస్తూ, నీ రక్షణ సువార్తను ప్రకటిస్తూ, నీ సన్నిధులకు నడిపించాలని నడుము బిగించిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుడు సదా తోడై ఉండి నడిపించి వర్ధిల్లింపజేయునుగాక. ఆమేన్. ఆమేన్. బోయస్సు మా రాజుకే, బోయస్సు మా రాజుకే, రానాయున్న రారాజుకే. హోలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి హోలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవ